జమ్మూలో వరుస డ్రోన్ దాడులపై రక్షణ శాఖ అప్రమత్తమైంది. డ్రోన్ల దాడులకు ఎదుర్కొనేందుకు ధీటైన సమగ్ర సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. భారత వైమానిక దళానికి రూపకల్పన, అమలు బాధ్యత అప్పగించింది కేంద్రం. ఇందుకోసం నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సహకారం అందించనుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇకపై ఉగ్ర డ్రోన్ల ఆటలు సాగవంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. దేశ సరిహద్దుల్లో రక్షణ దళాలకు చెందిన వివిధ రకాల స్థావరాలు, సున్నితమైన వ్యూహాత్మకమైన కేంద్రాలను ఆధారంగా చేసుకొని వాటి రక్షణకు తగినట్లుగా ఈ కొత్త టెక్నాలజీ రూపొందించనున్నారు. పెద్ద సంఖ్యలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, రాడార్లు, జీపీఎస్ స్పూఫర్లు, లేజర్లు, ఆర్ఎఫ్ జామర్ల పనితీరు, వాటి నిబంధనలను రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ సంయుక్తంగా సమీక్షించనున్నాయి. యుద్ధ ప్రాతిపదికన డ్రోన్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సమాయత్తం కావాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం విధ్వంసం సృష్టించే డ్రోన్లను సమర్థంగా అడ్డుకునే కృత్రిమ మేధస్సును కలిగిన డ్రోన్లను సమకూర్చుకునేందుకు సైనిక దళానికి అన్ని అనుమతులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి లైవ్ లో. ప్రసాద్, సో ఎలా చూద్దాం మనం దీన్ని? ప్రధానమంత్రి నివాసంలో ప్రధానమంత్రి అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. చాలా సుదీర్ఘంగా కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ డ్రోన్లతో సహాయంతో చేసే ఈ ఉగ్రదాడులను ఏ రకంగా అరికట్టాలనే అంశంపై వెనువెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత సమగ్రమైనటువంటి సాంకేతికమైనటువంటి వ్యవస్థలను రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో భారత దళాలు, భారత రక్షణ దళాలు సరికొత్త సాంకేతిక యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. ఆ మేరకు అన్ని రకాల అనుమతులు కూడా అందరికీ కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. భారత సరిహద్దు దళానికి చెందినటువంటి ఈ దళాలకు ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ని రూపొందించుకొని అక్కడ నుంచే వెనువెంటనే ఎగిలే ఇలాంటి వస్తువులను కానీ లేకపోతే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ను కానీ ఏమన్నా కనుక చూసినట్లయితే వెంటనే వాటిని గుర్తించి అక్కడికక్కడే వాటిని కూల్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా భారత సరిహద్దు దళానికి ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సైనిక దళానికి కూడా ఆ రకంగా ఆదేశాలు జారీ అయ్యాయి, అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను రూపొందించుకునేందుకు నోడల్ ఏజెన్సీగా భారత వైమానిక దళానికి ఈ రకంగా ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్కు సంబంధించి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయనే అంశాన్ని కేంద్ర హోంశాఖ, అదేవిధంగా పౌర విమాన శాఖ రెండు కూడా సంయుక్తంగా వీటిని పరిశీలిస్తుంది. ఏ రకంగా వీటికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా మనం ఏ రకంగా సమాయత్తం అనే అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని ఒక రూపకల్పన చేసేందుకు సమాయత్తం అవుతుంది రక్షణ దళాలు. ప్రధానంగా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్సు, రాడార్లు, అదేవిధంగా జామర్సు, ఉక్కు వలలు ఎక్కడైతే ఎగురుకుంటూ వస్తాయో ఈ డ్రోన్స్ని అడ్డుకునేందుకు, నిలువరించేందుకు గాను ఉక్కుతో తయారు చేసినటువంటి వలను సమకూర్చుకోవటం, అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీ జామర్స్ను కూడా ఏర్పాటు చేసుకోవటం. ప్రతి ఒక్క డ్రోన్కు కూడా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం ఎవరైతే వెనక నుండి ఆపరేట్ చేస్తుంటారో ఒక కోడ్ని వాటికి అనుసంధానం చేసి వాటిని ఎగిరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ అనుసంధానం చేస్తున్నటువంటి ఆ కోడ్ను నిలువరించినట్టయితే అక్కడికక్కడే ఆ డ్రోన్ కూలిపోతుంది. ఇలాంటి వ్యవస్థలను రూపొందించుకునేందుకు బెల్ ఈ రకంగా సాంకేతిక వ్యవస్థలను రూపొందించుకు ఇప్పటికే ఆర్డర్స్ తీసుకొని వాటిని రూపకల్పన చేసి తయారు కూడా చేస్తుంది. అతి త్వరలోనే ఈ రక్షణ దళాలు కూడా వీటన్నిటి కూడా సమకూర్చుకున్నాయి. అయితే గత జనవరి గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ రకంగా డ్రోన్ల సహాయంతో దాడులు చేసేందుకు అవకాశం ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఈ రకంగా పన్నాగాలు పన్నుతున్నాయని చెప్పి రక్షణ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్పట్లోనే వీటికి సంబంధించినటువంటి రూపకల్పన చేయడం జరిగింది DRDO. ఇప్పుడు మరింత వేగంగా వీటిని సమాయత్తం చేసుకొని సమకూర్చుకునేందుకు గాను అన్ని ప్రయత్నాలు చేస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి అనుమతులు కూడా వెనువెంటనే మంజూరు చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి వ్యవస్థలన్నిటి కూడా
సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఈ వైమానిక స్థావరాలు కానీ లేకపోతే రక్షణ దళాలు చెందినటువంటి కేంద్రాలను కానీ వాటిని రక్షణ చేసుకునేందుకు ఈ ఉగ్రవాద దాడులను డ్రోన్ల సాయంతో చేసి ఈ దాడులను అడ్డుకునేందుకు నిర్వహించేందుకు ప్రతి దాడులు చేసేందుకు పూర్తి స్థాయిలో రక్షణ దళాలు సమాయత్తం అవుతున్నాయి. అన్ని రకాలుగా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే చొరబాటుదారులు అంటే చొరబాటు లేకుండా తీవ్రవాదులను అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున అక్కడ పహారాలు అదేవిధంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో చొరబాటు చేసి తీవ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రవాద సంస్థలు ఈ రకంగా డ్రోన్లతో సహాయంతో దాడులు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఆ మేరకు ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న ఇవాళ కూడా కొత్తగా కూడా అనేకమైన డ్రోన్లు ఎగురుతూ రక్షణ దళాలకు కనిపించడం జరిగింది. ఈ రకంగా ఈ డ్రోన్లు సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా మరింత రాబోయే రోజుల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ దాడులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంశాన్ని రక్షణ దళాలు పరిగణలో తీసుకొని అన్ని రకాలుగా సమాయత్తం అయ్యేందుకు సాంకేతిక వ్యవస్థలను రూపకల్పన చేసుకొని వాటిని అమలు చేసేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి. అన్ని రకాల అనుమతులు కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఎస్ ప్రసాద్, ఇప్పటివరకు జమ్మూ వ్యాప్తంగా 7 డ్రోన్స్ కనిపించిన పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా మీరు అన్నట్టే ఇందాక 4:40 నుంచి 5 గంటల మధ్య కాలంలోనే కొన్ని డ్రోన్స్ కనబడ్డాయి. మిలిటరీ స్థావరాల దగ్గర కనిపించిన పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం దీన్ని హుటాహుటిన దీనికి సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ డ్రోన్లు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది పసిగట్టే ప్రయత్నం చేసి ఈ చర్యలు ఇంకా తొందరగా త్వరితగిన కంప్లీట్ చేయాలని భావిస్తుందని మనం అనుకోవచ్చు అంటారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సాంకేతిక వ్యవస్థలు ఏ రకంగా అయితే రేడియో ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి ఈ డిటెక్టర్స్ను అదేవిధంగా రాడార్స్ను అక్కడక్కడ సరిహద్దు ప్రాంతాల్లో సమకూర్చుకొని పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవడం, మామూలుగా 1-2 కేవలం నామమాత్రంగా కాకుండా సరిహద్దు ప్రాంతం కూడా పూర్తిగా అన్ని రకాల ఈ సాంకేతిక వ్యవస్థలను సమకూర్చుకోవాలి. వాటిని అవసరమైతే వెనువెంటనే ఉపయోగించుకునేందుకు గాను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి అదేవిధంగా సమర్థులైనటువంటి వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి రాబోయే రోజుల్లో సరిహద్దు ప్రాంతాల గుండా చొరబాటుదారులు తీవ్రవాదులు వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఇలాంటి డ్రోన్ల సహాయంతోనే అదేవిధంగా ఎగిరే అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ద్వారా కూడా దాడులు చేసేందుకు అవకాశం ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా వ్యవస్థలను రూపొందించుకునేందుకు సమాయత్తం అవుతుంది. అదేవిధంగా RF రేడియో ఫ్రీక్వెన్సీ జామర్స్ను అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీతో GPS స్పూపర్స్ అని ఉంటారో ఆ స్పూపర్స్ కూడా ఎవరైతే ఈ డ్రోన్స్ను ఉపయోగిస్తుంటారో వాటికి ఒక కోడ్ను అనుసంధానం చేయడం జరుగుతుంది. అయితే ఆ అనుసంధానం చేసిన కోడ్కు భిన్నంగా వేరే రకంగా గనక కోడ్ను గనక వీటిని గనక పంపించినట్టయితే ఈ స్పూపర్లు అవి వెంటనే వేరే మార్గం గుండా వెళ్ళి ఎక్కడైతే నిర్దిష్టమైనటువంటి లక్ష్యానికి చేరుకొని దాడులు చేయాలని చెప్పి తీవ్రవాద సంస్థలు దాన్ని ప్రేరేపించి ఉపయోగిస్తారో వాటిని అక్కడ కాకుండా వేరే చోట పోయి కూలే విధంగా దాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా సాంకేతిక వ్యవస్థలను రూపొందించుకున్నారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా వీటన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సున్నిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి వీటికి ఏ రకంగా మనం సాంకేతికంగా మనం తయారు కావాలి అన్న అంశాన్ని కూడా ప్రపంచ దేశాలు కూడా ఒక వాటిని చొరవ తీసుకొని భారతదేశం వాళ్ళందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బృహత్తరమైనటువంటి ఒక రూపకల్పన అంతర్జాతీయంగా కూడా రూపొందించేందుకు అవకాశాలు అని చెప్పి భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.